హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఘటోత్కచుని వివాహం అనే మరో కథను వినొద్దామండి. ద్వాపర యుగంలో మురా అనే రాక్షసుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించేవాడు. అతడు సాధువులను, మునులను, ఋషులను హింసించి బాధించేవాడు. వాళ్ళు శ్రీకృష్ణుని శరణుజొచ్చి తమను ఆ రాక్షసుని బారి నుండి రక్షించమని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు వారికి అభయం ఇచ్చాడు. ముర యొక్క కుమార్తె కామకంటక. ఆమె ఆదిశక్తిని గురించి ఘోర తపస్సు చేసి తను అజేయురాలుగా ఉండే వరాన్ని పొందింది. శ్రీకృష్ణ బలరాములు ముర మీదకు యుద్ధానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని వధించాడు. అందుచేత కామకంటక శ్రీకృష్ణుని వధించడానికి యుద్ధానికి వెళ్ళింది. ఆమె తన శక్తి ఆయుధంతో బలరాముని మూర్ఛిల చేసింది. తరువాత శ్రీకృష్ణుని మీదకు ఆమె తన అస్త్రాలను, ఆయుధాలను సంధించింది. కాని అవి శ్రీకృష్ణుని దగ్గరకు చేరుకోకముందే నిర్వీర్యమైపోయాయి. చివరికి అతడు తన సుదర్శన చక్రాన్ని ఆమెపై ప్రయోగించడానికి సిద్ధమైనాడు. వెంటనే ఆదిశక్తి ప్రత్యక్షమై, కృష్ణ, నీ సుదర్శన చక్రంతో నీవు ఆమెను వధిస్తే నేను ఆమెకిచ్చిన వరం నిష్ప్రయోజనం అవుతుంది. ఆమెను క్షమించు అంది. శ్రీకృష్ణుడు తన చక్రాన్ని విరమించుకున్నాడు. ఆదిశక్తి కామకంటకతో, శ్రీకృష్ణుడు రాక్షసాంతకుడైన విష్ణుమూర్తి అవతారం. ఆయనని ఎదిరించి నువ్వు తప్పు చేశావు. ఆయనని క్షమాపణ కోరు అంది. వెంటనే కామకంటక శ్రీకృష్ణుని పాదాలపై పడి, నా తప్పుకు మీరు తగిన శిక్ష విధించండి అని కోరింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నిన్ను శిక్షించను. నువ్వు నా వరాలకు అర్హురాలవు. ఇప్పుడు నీలో ఉన్న రాక్షస ప్రవృత్తి నశించి భీముడు, హిడింబల కుమారుడైన ఘటోత్కచుని నువ్వు వివాహం చేసుకో. నీకు ధర్మాత్ముడు, వీరుడు, యోగ్యుడు అయిన ఒక ఉత్తమ పుత్రుడు జన్మిస్తాడు అన్నది. తన దర్శనం కోసం దీర్ఘకాలంగా తపస్సు చేస్తున్న హిడింబకు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి ఆమెకు ఘటోత్కచుని వివాహం గురించి శుభవార్తను చెప్పాడు. శ్రీకృష్ణ బలరాములు, పాండవులు ఘటోత్కచునికి కామకంటతో వివాహం వైభవంగా జరిపించారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.